హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సండే మార్కెట్కి వచ్చామండి. సండే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుందండి మెయిన్ రోడ్లో కాకినాడ. ఇక్కడ కొత్త సామాన్లే కాదు, పాత సామాన్లు కూడా అమ్ముతారండి సండే మార్కెట్లో. మనకి మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ చూసారా, డ్రెస్సులు, ఇంకా డోర్స్, డోర్కి సంబంధించిన మెటీరియల్స్, స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేయర్స్, నోస్ ప్లేయర్స్, టేప్స్, హ్యామర్స్, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. మనకి చూడడానికి బాగానే ఉన్నాయండి ఐటమ్స్, కానీ చాలా తక్కువ రేట్లు దొరుకుతున్నాయండి ఇక్కడ. మనం ఇంటి దగ్గర యూజ్ చేసుకోవడానికి ఇవి సరిపోతాయి. మనకి క్వాలిటీ కూడా ఇక్కడ బాగానే కనిపిస్తుందండి చూడడానికి. హ్యామర్స్ అనగా, స్పానర్స్ అనగా బాగున్నాయి. ఇక్కడ సైకిల్ కూడా ఉన్నాయి చూడండి. సైకిల్ అనేవి కొత్త సైకిల్ అండి. అవి మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి, కానీ బేరం ఆడాలండి. బేరం వాళ్ళు ఎక్కువ చెప్తారు, కానీ చాలా వరకు తగ్గుతారు. చూసుకుని కొనుక్కోవాలండి సైకిళ్ళు. కొన్ని కొన్ని ఫాల్ట్ ఉన్నాయి కూడా ఉంటాయి. అంబ్రెల్లాస్ కూడా మనకు 100 రూపాయలకి ఇక్కడ దొరుకుతున్నాయండి. 150 రూపాయలు చెప్తున్నారు, 100 రూపాయలకి ఇస్తున్నారు. అలాగే ఇక్కడ చిన్నపిల్లల సైకిల్ కూడా ఉన్నాయండి. ఇవి కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, కానీ బేరవాడితో తగ్గిస్తున్నారు. చూసుకుని కొనుక్కోవాలండి ఇక్కడ, లేకపోతే మోసపోయినట్టే. చిన్నపిల్లల స్టడీ చైర్స్ కూడా అమ్ముతున్నారు. ఇవి క్వాలిటీ పెద్ద బాగోలేదండి, చూసుకుని తీసుకోవాలి, లేకపోతే బయట తీసుకుంటే బెటర్. చిన్నపిల్లలు ఉయ్యాలు కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ స్పెక్స్ చూడండి, 50 రూపాయలు. ఏదైనా చూసుకుని తీసుకోవాలి. మనకి క్యాప్స్ కూడా 50 రూపాయలేనండి. అన్ని రకాల కలర్స్ ఉన్నాయి, కానీ ఒక 2 మోడల్స్ ఉన్నట్టున్నాయండి. 3 మోడల్స్ ఉన్నాయి, 3 4 ఉన్నాయి అంతే. ఇక్కడ ఇంట్లో వాడే అన్ని రకాల ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చండి. వంటలకి ఇచ్చేసేవి ఎక్కువ ఉన్నాయండి. కత్తులు కూడా మనం పంట పొలాల్లో యూజ్ చేసే కత్తులు కూడా ఉన్నాయి. కత్తి పెట్టలేనుగా. ఇక్కడ పాతి చూసారా, పాతి కూడా ఉన్నాయండి. ఈ డ్రెస్సెస్ ఉన్నాయి కదండి, 3 డ్రెస్సులు కలిపి 100 రూపాయలు అంటున్నారండి. క్వాలిటీ చూసుకొని తీసుకోవాలండి, బాగుంటే తీసుకోవచ్చు. 300 రూపాయలు అంటే సూపర్. అగరబత్తులు కూడా ఉన్నాయండి ఇక్కడ. బెల్ట్లు, కర్టెన్స్ కూడా ఉన్నాయండి. కర్టెన్స్ అంత క్వాలిటీ అనిపించట్లేదండి, చూసుకుని తీసుకోవాలి. క్యారేజ్ బ్యాగ్స్ కూడా కుట్లు ఊడిపోతాయండి, అవి మనం కుట్టించుకోవడానికి బెటరు. అలాగే ఇక్కడ తాళ్ళు ఉన్నాయి చూసారా, ఇవి మనకి చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయండి. ఈయన హోల్సేల్లో అమ్ముతారు. అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. మనం బయట రేట్ కంటే ఇక్కడ చాలా తక్కువగా వస్తుందండి థ్రెడ్ అనేది. ఇక్కడ ఏదైనా 50 రూపాయలు అంటున్నారు. సండే మార్కెట్లో చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఏదైనా దొరుకుతుందండి. చాలామంది వస్తుంటారు సండే మార్కెట్కి. మ్యాట్స్ అండి ఇవి, మనకి ఇంట్లో వాడే వస్తువులన్నీ, ఇంకా చిన్న చిన్న వస్తువులన్నీ దొరుకుతాయండి. ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం అండి ఇవి.
లేడీస్ డ్రెస్సెస్ అండి ఇవి. ఇవన్నీ లేడీస్ ఏంటండి డ్రెస్సెస్. మనకి మార్నింగ్ 4 నుంచి 7 వరకు జరుగుద్దండి ఈ షాపింగ్ అనేది. పర్సులు, బెల్ట్ అంతా రోడ్డు మీదేనండి. ఇంకా షర్ట్స్ కూడా షర్ట్ 100 రూపాయలు అంటున్నారండి. ఈ పాత వస్తువులు చూడండి, మన వాషింగ్ మిషన్ స్టాండ్స్, అలాగే ఫ్యాన్ ర్యాక్స్, సెకండ్ హ్యాండ్లు అండి ఇవన్నీ. ఈ మార్కెట్ చూస్తే మనకు అనిపిస్తుంది ప్రతి వస్తువు యూజిబుల్ అవుతుంది అంటారు కదా పెద్దలు. అలాగే ఎవరొకరు ఏదో ఒక వస్తువు కొనుక్కుని పట్టుకెళ్తుంటారు. ఇదేంటో బాబు, ఈ వస్తువులు కూడా పనిచేస్తాయి, ఇవి కూడా అమ్ముతారా అని అనుకుంటాం మనం. ప్రపంచంలో ప్రతి వస్తువు పనిచేస్తుందంటే ఇదే అనుకుంటాం. చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయో, పాతవి, ఇరిగిపోయినవి, పనిచేయనివి అన్నీ తీసుకొచ్చారండి ఇక్కడికి అమ్మడానికి. ఇది చూడండి అంతా వేస్ట్ అయిపోయి ఉంది. ఆ కీబోర్డ్స్ ఏం పని చేస్తాయండి, ఆ రిమోట్స్ అవి ఇవి నాకంటే ఏం అర్థం అవ్వలేదు అసలు ఈ పాత ఐటమ్స్ చూసి. ఇవి చూడండి ఫ్యాన్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయండి మొత్తం. ఇవి ఎవరు కొనుక్కుని పట్టుకెళ్తారు ఏంటి అర్థం అవ్వట్లేదు. ఇవి పని చేస్తాయి, పని చేయవు అసలు. ఇక్కడ మనకి క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారండి. ఇవి చాలా బాగున్నాయి. చూడండి ఈ బ్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి. కాటన్ అండ్ ఫుల్ కాటన్ బాగున్నాయి. ఇక్కడ పాత ఐటమ్స్, స్టీల్ సామాన్లు అని, గ్యాస్ స్టవ్స్ అని చాలా అన్ని రకాల సామాన్లు అమ్ముతున్నారండి. చూడండి ఫ్యాన్స్, హ్యాంగింగ్ రాడ్స్ ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతున్నారు. ఇంకా ల్యాంప్స్, వీల్స్, ఫ్యాన్ రెక్కలు, మేకులు, చాక్స్, పాత ఐటమ్స్ అండి ఇవన్నీ. అలాగే మనకి సెంట్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. చూడండి ఈ సండే మార్కెట్ మార్నింగ్ 3:30 నుంచి మనకి 7-8 ప్రాంతం వరకు నడుస్తుందండి. ఖాళీ ఉండదు మార్నింగ్ ఏంటంటే. చూడండి మీకు వీలు కుదిరితే ఒకసారి విజిట్ చేయండి కాకినాడ. డోంట్ మిస్ ఇట్.